హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకోవడం వల్ల మేము ఏ నోటిఫికేషన్ పెట్టినా ఫస్ట్ మీకే వస్తుందండి. ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీకు రేషన్ కార్డుకి డెడ్లైన్ అయితే వచ్చేసిందండి. 31వ తారీఖు కల్లా మీరు రేషన్ కార్డులో ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే దాదాపుగా మీ పెన్షన్స్తో పాటు అన్ని పథకాలు కూడా రేషన్ కార్డుతో సహా అన్నీ కట్ అయిపోతాయండి. అది 31వ తారీఖు జనవరి 31తో లాస్ట్ వచ్చేసిందండి డేటు. ఇంకా ఎవరైనా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి ఆసరా పెన్షన్స్కి వచ్చేవాళ్ళు కానీ, రైతు భరోసా వచ్చేవాళ్ళు కానీ, ఎవరైనా కావచ్చు, ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేవాళ్ళైనా కావచ్చు, అన్నీ రేషన్ కార్డ్స్ తోటి బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరైతే ఈకేవైసీ తంబు వేసి రండి. ఇది మీరు రేషన్ కార్డు కంపల్సరీగా రేషన్ షాపుల్లో రేషన్ కార్డు తంబు అయితే వేయించుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది చేత తంబు వేయించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి వెరిఫై చేసి ఆ తంబు అయితే వేయించుకుంటారండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ రేషన్ కార్డు అలాగే ఉంటుంది. లేకపోతే కనుక మీకు రేషన్ కార్డుతో పాటు మిగతా పథకాలు కూడా కట్ అయిపోతాయండి. దయచేసి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా మీ తంబు అయితే అప్డేట్ చేయించుకోండి. అంతేకాదు ఒకవేళ కనుక మీరు వేళ్ళు కనుక ముద్రలు పడకపోతే, పెద్దవాళ్ళకి అరిగిపోయి ఉండొచ్చు కదండి రేఖలన్నీ కూడా, వాళ్ళకి కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేస్తారండి. కళ్ళ ద్వారా కూడా మ్యాచ్ అవ్వచ్చు. అలా కూడా చేయించుకోవచ్చండి. అన్ని రేషన్ షాపుల్లో అయితే ఉండదు. అది ఎక్కడ ఉందో అది వెతికి మీరైతే పెద్దవాళ్ళు కనుక మీ ఇంట్లో కనుక ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కంపల్సరీగా కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేయించుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.